హలో చూసారు ఇదేంటో చెప్పనా పన్నీర్ అండి. మనం ఈజీగా సింపుల్గా ఈ పన్నీర్ ఎలా చేసుకోవాలో డిఫరెంట్గా మీకు చూపిస్తున్నానండి. నేను ఇది దేంతో చేస్తున్నానంటే పాలు కాదండి, మిల్క్ మేడ్తో పన్నీర్ చేస్తున్నాను. ఇదేంటి మిల్క్ మేడ్ పన్నీర్ ఏంటా అని మీరు అనుకోవచ్చు. ఒకసారి ఈ మిల్క్ మేడ్ పన్నీర్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి. చాలా స్మూత్గా ఉంటుంది. ఇది కొంచెం స్వీట్నెస్ వస్తుందండి, ఎందుకంటే మిల్క్ మేడ్ స్వీట్ కదా. నేను ఈ మిల్క్ మేడ్తో స్వీట్ కాకుండా పన్నీర్ తయారు చేస్తున్నాను అనమాట. ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను రండి. నేను ఒక మిల్క్ మేడ్ డబ్బా తీసుకున్నానండి. ఒక్కటి తీసుకొని మిల్క్ మేడ్తో పన్నీర్ చేస్తున్నాను. నేను చాలా వీడియోలు చూశాను, అందులోని బఠానీలతో కొమ్ము శనగలతో పన్నీర్ తయారు చేస్తున్నారు. అలా కాకుండా మిల్క్ మేడ్తో పన్నీర్ చేస్తే ఎలా ఉంటుందా అని నేను ట్రై చేశానండి. పాలతో కాకుండా ఈ మిల్క్ మేడ్తో నేను పన్నీర్ చేస్తున్నాను. నేను ఒక బాటిల్ మిల్క్ మేడ్ తీసుకున్నానండి, అది గిన్నెలో వేసుకున్నాను. ఇప్పుడు ఆ బాటిల్ తోటే ఒక గ్లాసు వాటర్ని అందులో వేసి ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఎక్కువ వేయట్లేదు, మీకు చూపిస్తున్నాను చూడండి. గ్లాస్ వాటర్ తీసుకొని నేను ఈ మిల్క్ మేడ్ డబ్బాలో వేస్తున్నాను. ఇది అంటే లోపల ఇంకా ఉంది కదా, ఇది శుభ్రంగా నీట్గా నేను మొత్తం ఈ మిల్క్ మేడ్ అంతా తీస్తున్నాను అనమాట. ఇది బాగా కలుపుకొని ఈ వాటర్ని అందులో వేస్తున్నాను అనమాట. ఇప్పుడు అది వేసి ఈ మిల్క్ మేడ్ని ఈ వాటర్ని బాగా కలపాలండి. ఉండలు కట్టకుండా కలపాలి, లేకపోతే కిందన అడుగు పెట్టి మాడిపోతుంది అనమాట. ముందుగా దాన్ని ఒక గిన్నెలో వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఇది బాగా మిల్క్ మేడ్ని వాటర్ని బాగా కలిపితే కొంచెం థిక్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇగోటి ఇప్పుడు బాగా కలుపుకోవాలి. వాటర్ని ఉండలు కట్టకుండా కలుపుకొని గ్యాస్ మీద పెట్టి ఒక పొంగు వచ్చిన దాకా మరగనివ్వాలి. ఈ పొంగు వచ్చిన తర్వాత ఇంకా మనం గ్యాస్ బంద్ చేసుకోవాలి. ఆపేసి కొంచెం ఈ పాలని చల్లారనివ్వాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత వెనిగర్ ఉంటే వెనిగర్, నిమ్మకాయ ఉన్నా ఏదైనా సరే, నేను వెనిగర్ తీసుకున్నానండి. ఇగోటండి ఇది వెనిగర్. ఇందులోని కొంచెం ఒక కప్పులోని వెనిగర్ వేసుకోవాలి. నేనైతే 2 కప్పులు వెనిగర్ వేసాను. 1 కప్పు వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ వేసుకొని పాలు మరిగే కదండి, కొంచెం చల్లారిన తర్వాత ఈ వెనిగర్ని అందులో వేసి నేను కలుపుతున్నాను. ఇది కలిపామనుకోండి పాలు విరిగిపోతాయి అన్నమాట. ఈ మిల్క్ మేడ్ది విరిగిపోతుంది, మీకు చూపిస్తాను చూడండి. బాగా కలిపాను, కొంచెంగా విరిగిపోతుంది. మనం కలిపేసిన తర్వాత కొంతసేపు ఉంచామంటే మొత్తం విరిగిపోతాయి పాలు. ఇదొకటండి, చిన్నగా మీకు తెలుస్తుంది కదా, చిన్న ముక్కలుగా కనిపిస్తుంది కదా. ఇంకా ఇది కొంతసేపు అయిన తర్వాత మనం ఈ పాలని వడకట్టుకోవాలి. ఒక క్లాత్లో కానీ లేకపోతే టీ జాల్ ఉంటుంది కదండి, ఆ టీ జాల్లోనైనా మనం వడకట్టుకోవాలి. ఇగో చూపిస్తున్నాను చూడండి. ఇగోటి క్రీమీలా వచ్చింది కదా. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఈ క్లాత్లో మనం ఈ మిశ్రమాన్ని వేసి మనం వడకట్టాలి. వడకట్టేసిన తర్వాత బాగా కొంచెంసేపు ఏదైనా బరువు ఏదైనా ఉన్నదనుకోండి దాని మీద పెట్టండి. ఎందుకంటే కొంచెం ఈ మొత్తం ఉన్న మిల్క్ అంతా బయటకు పాలులాడిది బయటకు వచ్చేస్తుంది, ఈ గట్టితనం అంతా పైన ఉండిపోతుంది. ఇది చుట్టేసి పక్కన ఉంచాలన్నమాట. ఎలాగైనా ఒక 2-3 గంటలు పడుతుంది. నేను చుట్టేసి దంచుకునే రోకలు ఉంటుంది కదా, ఆ రాయిని నేను దానికి ఎత్తులో పెట్టాను అనమాట. ఎందుకంటే మొత్తం పాలనంతా బయటికి తీసేస్తుంది అనమాట. దీంట్లో కొంచెం నేను చల్లటి వాటర్ వేసాను, చూసారు కదా. ఇది కొంతసేపు ఉంచేసామంటే ఇంక నేను ఇది ఒక 3 గంటలు అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ క్లాత్లోంచి ఇంకా తీసేసుకోవడమే. చూసారు కదా, చూడండి ఎంత బాగా వచ్చిందో పన్నీరు. ఇదొకటండి, సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోని మిల్క్ మేడ్ ఉంటే ఇలా పన్నీర్ చేసుకోవచ్చు. మిల్క్ మేడ్ కూడా రేట్ ఎక్కువేనండి. నా దగ్గర మిల్క్ మేడ్ ఉందని మిల్క్ మేడ్తో పన్నీర్ చేస్తే ఎలా ఉంటుందా అని నేను ట్రై చేశాను. ఒక్కసారి మీరు కూడా ఈ మిల్క్ మేడ్ తోటి ఒకవేళ ఉంటే ఇలా మిల్క్ మేడ్తో కూడా పన్నీర్ చేసుకోవచ్చు. చూసారు కదా, బాగుందా? ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఎంతో రుచికరమైన పన్నీర్ అండి, కొంచెం టేస్ట్ తీపిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.